శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి గ్రంథమును మనము అధ్యయనము చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు రామరాజ్యం అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అంటే ఈ రామరాజ్యము అనేటువంటి అంశము ఈ గ్రంథంలో చివరి అంశమండి. అంటే ఈ రోజుతో ఈ గ్రంథాన్ని మనము పూర్తి చేసుకుంటూ ఉన్నాము. కనుక ఒకరు అడిగారు మాస్టర్ని, దేవుని నమ్మేవాళ్ళు రామరాజ్యం చాలా బాగుండేది అని, రామరాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండేవాళ్ళని గొప్పలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అప్పుడెప్పుడో రామరాజ్యం బాగుందని నమ్మినందువల్ల మనకేమి వస్తుంది అని అడిగారండి. అందుకు మాస్టారు సమాధానం చెప్తూ ఉన్నారు, ఏమీ రాదు. మనకేమొస్తుందంటే మాస్టర్ ఏమన్నారు, ఏమీ రాదు. నమ్మకపోయినందువల్ల కూడా ఏమీ రాదు. కానీ జరిగిన విషయాన్ని జరిగిందని నమ్మటానికి అభ్యంతరం ఉంటే దానిని చుప్పనాతితనం అంటారు. అంటే ఈ రామకథ జరిగినటువంటి విషయం అండి, ఇతిహాసము అంటున్నారు. జరిగిన విషయాన్ని జరిగింది అని నమ్మటానికి అభ్యంతరం ఏంటి మనకి? ఒకవేళ అలాంటి అభ్యంతరం మనకేమైనా ఉందనుకోండి, దాన్ని ఏమనాలి? చుప్పనాతితనం అనాలి. ఒకప్పుడు రాముడు అనే రాజు ఉన్నాడా లేడా? ఉంటే అతడు ప్రజలను సుఖపెట్టేటట్లు పరిపాలించాడా లేదా అన్న విషయాలు తెలియటానికి ఆధారమేమిటి? రాముణ్ణి గురించిన రచనలే ఆధారము. ఆ రచనలన్నింటిలో మొట్టమొదటి రచన ఏది? వాల్మీకి రామాయణమే. అది వాల్మీకి వ్రాసాడా అన్నదానికి ఆధారం ఏమిటి? అది వాల్మీకి వ్రాసాడో లేదో ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు, కానీ ఆ పుస్తకం వ్రాసిన వాడి పేరు వాల్మీకి అని మాత్రం అందరికీ తెలుసు. అంటే కొంతమంది అనొచ్చండి, ఆ పుస్తకం వాల్మీకి మహర్షి రాశాడు అని నువ్వెట్టా చెప్పగలవయ్యా అని కొంతమంది అడగచ్చు. దానికి మాస్టర్ ఏం సమాధానం చెప్తున్నారంటే, ఆ పుస్తకం ఎవరు రాశారనేది మనకు అనవసరమయ్యా. ఎవరో ఒకళ్ళు రాశారుగా, మొత్తానికి ఎవరో ఒకళ్ళు రాశారు. అతని పేరు వాల్మీకి అని మేము పెట్టుకున్నాం, మీకేం అభ్యంతరం అంటున్నారు మాస్టారు. దానికి ఆధారం ఆ పుస్తకమే కానీ తరువాత వాళ్ళు కాదు కదా. పుస్తకం వ్రాసారు అనటానికి ఆ పుస్తకమే ఆధారం. కొందరు నవీనులు వ్రాయలేదు అనటానికి వారి ఉద్దేశ్యమే ఆధారం. ఇక రామరాజ్యం కావాలి అని నమ్మేవాళ్ళంతా చెప్పేవి రాముడి కాలాన్ని గురించి కాదు, మన కాలాన్ని గురించి. అంటే రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి అంటే ఈ అనేవాళ్ళంతా ఇప్పటి కాలం గురించి చెప్తున్నారండి. ఇప్పుడు రామరాజ్యం కావాలి అంటున్నారు, కానీ రాముడి కాలంలా కావాలి అనడం లేదు. కావాలి అని కోరినంత మాత్రాన వస్తుందా అని మీరంటారు. ఏమండి, రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలంటే వస్తుందా అని అనొచ్చు. కోరకుండా ఉంటే అసలే రాదు. కోరేవాళ్ల సంఖ్య ఎక్కువైన కొద్దికి రావటానికి అవకాశం ఎక్కువవుతుంది. అందరం కోరుకున్నాం అనుకోండి, రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి అని ఈ కోరికున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైందనుకోండి, అప్పుడు నిజంగా రామరాజ్యం రావటానికి అవకాశము ఎక్కువ ఉంటుంది అంటున్నారు మాస్టారు. ధర్మం ఆచరించకుండా పూర్వకాలంలో ధర్మం ఆచరించే వాళ్ళని ఎలా నమ్మేది అనే సోంబేరుల వల్ల ఆస్తికులకు కలిగే లాభము ఏమీ లేదు. ధర్మం ఆచరించాలండి, అంతేకాని పూర్వకాలంలో వాళ్ళు ఎవరో ధర్మాన్ని ఆచరించారు, రాముడు ఆచరించాడు, కృష్ణుడు ఆచరించాడు, నిజమా? ఎలా నమ్ముతాను నేను? ఇవి సోంబేరుల ప్రశ్నలు అంటున్నారు. ఇలాంటి సోంబేరుల వల్ల ఆస్తికులకు కలిగే లాభం ఏం లేదు అంటున్నారండి. కనుక వాళ్ళకి కావలసిన రాజ్యం ఎలా ఉండాలో వాళ్ళు ఊహించుకొని నిర్ణయించుకోవటంలో తప్పు లేదు. దానికి మీ అభ్యంతరం ఏమిటి? అభ్యంతరం ఉన్నా వినేవాడెవడు? మంచిని కాదంటే వినేవాడు ఉండడు.
ఏదైనా మంచి విషయం ఉంది, దాన్ని మనం ఖండిస్తే వినేవాడు ఉండటండి. ఈర్ష్యపడినందువల్ల సుఖం రాదు. రామాయణాన్ని బట్టి శ్రీరాముడు కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట అయోధ్యలో రాజుగా ఉండి పరిపాలించినట్లు తెలుస్తుంది. ఆ పరిపాలనలో ఉన్న సుఖం ఎలాంటిదో ఆ రామాయణం వల్లనే తెలుస్తుంది. అది సత్యం అనటానికి రుజువేమిటి? ఒక్కటే రుజువు. ఇన్ని లక్షల సంవత్సరాల తరువాత కూడా మనం శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవటమే. ఏమిటండి రుజువు? రాముడున్నాడు, ఆ రాముడు మంచివాడు, ధర్మపరుడు. దీనికి రుజువేమిటయ్యా అంటే, ఇదిగో ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనము శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటున్నాంగా, అదే రుజువు అంటున్నారండి మాస్టారు. దాన్ని కాదన్న మీబోటి వాళ్ళ జన్మదినోత్సవాలు ఎవరైనా చేసుకుంటున్నారా? మమ్మల్ని ప్రజలు ఎన్నుకోండి, మేము ధర్మంగా పరిపాలిస్తాం అని ఓట్లు అడుక్కు తినే వాళ్ళ జన్మదినోత్సవాలు వారు బ్రతికున్నప్పుడే చేసుకొనటం లేదు. అడుక్కునే వాళ్ళు పరిపాలించగలగటం ఉంటుందా? ఓట్లు అడుక్కుంటున్నారు కదండి, నాకు ఓటేయి నాకు ఓటేయి అని. ఇట్లాంటి వాళ్ళు పరిపాలించటం ఉంటుందా అంటున్నారు. ఆనాడు రాముణ్ణి ప్రజలు ఏకకంఠంగా ఎన్నుకున్నట్లు రామాయణంలో ఉన్నది. అంటే అయోధ్యకాండలో ఉన్నదండి మనకి. ఏమయ్యా, రాముడు రాజు కాబోతున్నాడు అంటే చాలా ఆనందం. రాముడు రాజు కావాలి, రాముడు రాజు కావాలి అని వాళ్ళందరూ కోరుకుంటారు. నన్ను ఎన్నుకోండి అని రాముడు అడగలేదు. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం మొదలైన రామాయణ శ్లోకాలను బట్టి ఆనాటి ప్రజలు ఇలా అన్నారు. మహాబాహువు మహాబలుడు అయిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ఏనుగుపైన ఊరేగుతూ దర్శనం ఇవ్వాలని మేమంతా చాలా కాలం నుండే కోరుకున్నాం అని ప్రజలు రాముణ్ణే ప్రభువుగా ఎన్నుకున్నారు. పట్టాభిషేకం జరుగకపోయినా లెక్క చేయకుండా రాముణ్ణే ప్రభువుగా ఎన్నుకున్నారు. రాముడు అడవికి పోయినా అయోధ్య ప్రజలు అతడినే రాజుగా నియమించుకున్నారు. భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేస్తామని వశిష్ఠాదులు అన్నా లెక్క చేయక అతడే రాముడిని రాజుగా నియమించి తాను ప్రతినిధిగా ఉండిపోయాడు. అంటే పాదుకా పట్టాభిషేకం చేశాడు కదండి. అప్పుడు ఏమంటున్నాడు? పాదుకా పట్టాభిషేకం జరిగినప్పుడు రాముడే రాజు, మరి భరతుడెవరు? ఈ శ్రీరాముడికి ప్రతినిధిగా ఉండిపోయాడు. అరణ్యాలలో ఋషులంతా కూడా రాముడినే రాజుగా కోరారు. తమ రక్షణ అతడి చేతిలోనే అని సమర్పణ చేసి కొన్నారు. రాముని కన్నా మహాబలవంతుడైన ఆంజనేయుడు కూడా రాముణ్ణే ప్రభువుగా స్వీకరించి దాస్యం చేశాడు. తన ప్రభువైన సుగ్రీవుడిని అతని రక్షణకి అప్పచెప్పాడు. చూడగానే సుగ్రీవుడి సంగతి గ్రహించిన రాముడు సుగ్రీవుడిని తిరస్కరించలేదు. సుగ్రీవుడు అవకాశవాది, కోతిజాతికి చెందిన రాజకీయ నాయకుడు. తన అన్నను పరాయివాడి చేత చంపించటానికి వెనుదీయని వాడికి ధర్మబుద్ధి ఉంటుందని రాముడు నమ్మలేదు. అంటే తన అన్నయ్యని చంపించాడండి. ఎవరు? పరాయివాడి చేత తన అన్నను చంపించాడు, ఇట్లాంటి వాడికి ధర్మబుద్ధి ఉంటుంది అని రాముడేం నమ్మలేదండి. అయినా ఆశ్రితుడు గనుక తిరస్కరించలేదు. రాముని స్నేహం కోరిన సుగ్రీవుడి చేత అగ్నిసాక్షిగా మైత్రి ప్రమాణం చేయించాడు. మైత్రికి అగ్నిసాక్షి ఏమిటి? స్నేహం చేశాం, దానికి సాక్ష్యం ఎందుకయ్యా అంటున్నారు. హనుమంతుడి చేత గుహుడి చేత అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించలేదు కదా. అంటే గుహుడితో కూడా స్నేహం చేశాడుగా రామచంద్రమూర్తి, అప్పుడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించలేదుగా. అంటే సుగ్రీవుడి స్నేహధర్మం అలా మండిపోతుందన్నమాట. అవకాశవాది అయిన సుగ్రీవుడు తన పని పూర్తి చేసుకున్నాక రాముడికి సీతను వెదికించి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట నీటి మూట అని రాముడికి తెలుసు. వాలివధ కాగానే తన భార్యని వాలి భార్యని కూడా తెచ్చుకొని సుగ్రీవుడు రామునికి చేసిన వాగ్దానం మర్చిపోయాడు. తన ముఖ్య పట్టణములో బుడ్డీ కొడుతూ ఆడవాళ్ల మధ్య ఉండిపోయాడు 4 మాసాలు. అది అంతా పరిపాలన అనే తన ఉద్దేశ్యం. లక్ష్మణునికి చిరాకెత్తింది.
అన్న అనుజ్ఞ తీసుకొని నేరుగా సుగ్రీవుడు కనిపిస్తే మొక్కలు చేసి ఉండేవాడు. కానీ సుగ్రీవుడు నాగరికుడైన రాజకీయ నాయకుడు. కోపావేశంలో ఉన్న లక్ష్మణునితో మాట్లాడటానికి తన భార్యను ప్రయోగించి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. నా పసుపు కుంకుమ రక్షించండి అని ఆడది వేడుకుంటే నీతిగల మగవాడు నిరాయుధుడవుతాడని వాడికి తెలుసు. తానెంతో సమర్థుణ్ణని లక్ష్మణుడు ఊహించి బయలుదేరాడు. లాభం లేకపోయింది. అప్పుడు పనిచేసింది రాముడు పంపిన వాక్యము ఒక్కటే. సుగ్రీవుడి దగ్గరకు వెళ్తూ ఉన్న లక్ష్మణుని ద్వారా ఏ కబురు పంపితే పని జరుగుతుందో రాముడు ఒక్కడికే తెలుసు. అతడికి సుగ్రీవుడి సంగతి, లక్ష్మణుని సంగతి కూడా బాగా తెలుసు. ఈ సందర్భంలో లక్ష్మణుని శౌర్యంతో కార్యసాధన జరుగుదని కూడా తెలుసు. రాముడు పంపినది ఒక్కటే మాట. ఏమిటండి ఆ మాట? మీ అన్న వాలిని చంపిన బాణం మళ్ళీ తిరిగి వచ్చి నా అమ్ముల పొదిలోనే సిద్ధంగా ఉంది, గుర్తుంచుకో అని రాముడు కబురు చేశాడు. ఎవరికి కబురు చేశాడండి? రాముడు సుగ్రీవుడికి కబురు చేశాడు. ఏమని కబురు చేశాడు? అయ్యా, మీ అన్నయ్య వాలిని చంపా కదా, ఆ బాణం మళ్ళీ తిరిగి వచ్చింది, నా అమ్ముల పొదిలోనే ఉంది, సిద్ధంగా ఉంది అని గుర్తు చేసుకో అని కబురు చేశాడండి. అంటే దాని అర్థం ఏంటి? మీ అన్నను చంపటమే కాదు, నువ్వు కూడా అధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను కూడా ఈ బాణం తను చేయవలసిన పని తను చేస్తుంది అని అర్థం అండి. దాని అర్థం ఏమిటి? నువ్వు ఇంతోటి మొనగాడివని, నాకు మద్దతు ఉంటావని వాలిని చంపలేదు. వాలి దుష్టుడని అంతకన్నా చంపలేదు. వాలి అధర్మం చేశాడు గనుక చంపాను. నా భార్యను ఎత్తుకొని పోయిన వాడిని ఎలా చంపుతానో, నన్ను ఆశ్రయించుకొని ఉన్నవాడి భార్యని ఎత్తుకొని పోయిన వాడిని కూడా అలాగే చంపుతాను. అంటే శ్రీరామచంద్రమూర్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? తన భార్యను రావణాసురుడు అపహరించుకొని పోయాడు. అంటే రాబోయే కాలంలో ఈ రావణాసురుణ్ణి శ్రీరామచంద్రమూర్తి చంపబోతూ ఉన్నాడు. అలాగే రామచంద్రమూర్తి లక్షణం ఏంటి? తనను ఆశ్రయించుకొని ఎవరైతే ఉన్నారో అతని భార్యను ఎవరైనా అపహరించుకొని పోతే వాణ్ణి కూడా అలాగే చంపుతాడు. నువ్వు అధర్మం చేసినా నిన్ను అలాగే చంపుతాను. నాకు వాలి, సుగ్రీవుడు, లక్ష్మణుడు అని లెక్క కాదు. ఎవడు ధర్మ మార్గాన ప్రవర్తించాడు, ఎవడు ధర్మం తప్పాడు అన్నదే లెక్క. ఇది రాముని తాత్పర్యం. ఇలాంటి వాడి పరిపాలన ఏ కాలంలోనైనా రామరాజ్యం అవుతుంది. ఇప్పుడు కూడా కావలసింది అలాంటి వాడే కనుక ఆస్తికులు రామరాజ్యం కావాలి అంటారు. నువ్వు ఎన్ని మొత్తుకున్నా శ్రీరామనవమి జరుగుతూనే ఉంటుంది. అంటే ఏమండి, రామరాజ్యం అంత బాగుంటుందా? నిజంగా రాముడున్నాడా? రామాయణం జరిగిందా? ఇట్లాంటి ప్రశ్నలు, దానికి సమాధానం ఏంటండి? ఇన్ని లక్షల సంవత్సరాలుగా శ్రీరామనవమి జరుగుతూనే ఉంది కదా. అదేనయ్యా దానికి సమాధానం. రాముడి గురించి ఇన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూ ఉన్నాం కదా, అదే ఆ సత్యానికి నిదర్శనము. అంటే రామాయణం కథ జరిగింది అనే దానికి నిదర్శనం ఇదే అంటూ ఉన్నారు. చివరగా ఏం మాట అన్నారండి? శ్రీరామనవమి జరుగుతూనే ఉంటుంది అన్నారండి మాస్టారు. కనుక ఇంత చక్కటి పుస్తకం అండి ఇది. ఈరోజు ఈ ఎపిసోడ్తో ఈ గ్రంథాధ్యయనం మనము పూర్తి చేసుకున్నామండి. సనాతన ధర్మమునకు సంబంధించి మనకు కలిగే సందేహములకు ఎంతో శాస్త్రీయమైన, హేతుబద్ధమైన సమాధానాలను మాస్టారు మనకు తేలికగా అర్థమయ్యే రీతిలో ప్రసాదించారు. మానవాళిని సన్మార్గములో నడిపించే, అన్ని కాలాలకు పనికి వచ్చే సమాధానాలండి ఇవి. మరలా మరలా వినవలసిన విషయాలండి ఇవన్నీ కూడా. ఈ గ్రంథమును అందరము శ్రద్ధాభక్తులతో విని లేక చదివి అందులోని అంశములను మన జీవితమునకు అన్వయించుకొని ఆచరణలో పెట్టి తరించుదుముగాక. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్
సి వి వి స్వస్తి వాసుదేవ